వాహిని ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. నా పేరు చెంచుమాల రమేష్ బాబు. మా నాన్నగారైనటువంటి చెంచుమాల నరసింహులు ఆయన దగ్గర వైద్యం నేర్చుకోవడం జరిగిందండి. ఇంతకుముందు చెప్పిన విధంగానే మేము ఈ వైద్యంను వంశపారంపర్యంగా 5 తరాలుగా ఈ వైద్యం కొనసాగించడం జరుగుతుందండి. అదేవిధంగా ఇంతకుముందుకు ఏ విధంగా అయితే కొన్ని రకాల మీకు మూలికల గురించి చెప్పానో, ఈరోజు కూడా మీకు కొన్ని రకాల మొక్కల గురించి, వాటి యొక్క ఉపయోగాలు, అవి ఏ విధంగా ఉపయోగించుకోవాలా వాటి గురించి మీకు చెప్పాలనుకున్నాను. వాటి గురించి మీకు ఒక్కొక్కటి నీట్గా చెప్తానండి. ఇప్పుడు తినే ఆహారంలో మనము సరైన టైంలో ఆహారం తీసుకోకపోవడము, సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మనకు ఎక్కువ ఆయిల్ ఫుడ్డు మరియు ఈ శనగ పదార్థాలతో తయారు చేసినటువంటి ఈ ఫుడ్డును తీసుకోవడం వల్ల వీటి వల్ల మనిషికి గ్యాస్ వస్తుంది. గ్యాసు, ఉబ్బరము, తేపులు రాక, మనిషికి ముడ్డిలో గాలి వెళ్ళిపోక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి మన దగ్గర గ్యాస్కి ఒక మంచి చక్కని వైద్యం ఉంది. గ్యాస్ అయితేనేమి, అధికమైనటువంటి ఫ్యాటు ఎక్కువ పేరుకుంటుంటుంది. ఆ ఫ్యాట్ కరిగేయడానికి మన దగ్గర మంచి వైద్యం ఉందండి. అది మీకు కూడా తెలియజేయాలని ఈరోజు చెప్తున్నాను. అదేమంటే, ఇంట్లో మనకు సొంటి దొరుకుతుంది. సొంటి దాన్ని దంచుకొని, దాన్ని చూర్ణం చేసుకొని, దాని చూర్ణం ఒక భాగం. తర్వాత ఈ యొక్క పిప్పళ్ళు అవి ఒక భాగం. పెన్న మీద దూరగా వేయించి దానిని కూడా చూర్ణం చేసుకోవాలి, అదొక భాగం. తర్వాత అడవిలో మనకు దొరుకుతుంది గంటు బారంగి అని. అది పుల్లల్లాగా గంటలు ఉంటుంది. దాన్ని కూడా తెచ్చుకొని, చాలా గట్టిగా ఉంటుంది, దాన్ని కూడా దంచి చూర్ణం చేసుకొని అవి ఒక భాగం. తర్వాత ఈ మిరియాలు కూడా తెచ్చుకొని వాటి కూడా ఒక భాగం తీసుకోవాలి. తర్వాత ఇంగువ మంచి ఇంగువ తెచ్చుకొని దాన్ని పెన్న మీద వేయించుకొని అది ఒక భాగం. తర్వాత ఈ సైంధవ లవణం కూడా, దాని ఉప్పు అంటారు, సైంధవ లవణము, దాన్ని కూడా తెచ్చుకొని దానికి సరిపడినంత సైంధవ లవణము, ఇవన్నీ ఒక భాగం అయితే దీనికి మొత్తము మోడి కూడా తీసుకోవచ్చు. అది కూడా దొరుకుతుంది. మోడి కూడా మనం ఒక భాగం తీసుకోవాలండి. తర్వాత అక్కలకర్ర ఒక భాగం. ఇవన్నీ మనకు దొరుకుతాయి, మనకు అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ మనము కరక్కాయ పొడి కూడా, అది కూడా మనము కలుపుకోవాలి దీంట్లో. ఇవన్నీ కలుపుకుంటే ఇదంతా ఒక భాగం చేసుకొని, దీంట్లో సగభాగము చిత్రమూలం అంటే మనకు అంగట్లో దొరికే తెచ్చుకోకూడదండి. మనకు అడవి ప్రాంతంలో బాగా దొరుకుతుంది చిత్రమూలము. అడవి ప్రాంతంలో కానీ, పొలాల్లో గట్లప్పుడు కానీ బాగా దొరుకుతుంది. కాబట్టి ఆ చిత్రమూలం యొక్క వేర్లు మనకు ముఖ్యం చాలా. ఆ వేర్లు తెల్ల చిత్రమూలం తెల్ల పూలు పోస్తుందండి. దాని యొక్క వేర్ల యొక్క బెరడు బాగా దంచుకొని, దాని యొక్క బెరడు తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని నీడలు ఆరబెట్టుకొని దాన్ని చూర్ణం చేసుకొని, ఇది ఒక భాగం అయితే ఇది సగ భాగం తీసుకొని అంతా కలిపి పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడరు మనం ఒక సీసాలో భద్రపరుచుకొని ప్రతిరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఆ చూర్ణం కలుపుకొని తాగినట్టయితే గ్యాస్ కానీ, కడుపులో మంట కానీ, ఉబ్బరం కానీ, తేపులు కానీ, ఎటువంటి జీర్ణానికి సంబంధించినట్టు, కొంతమందికి అన్నం తిన్న వెంటనే దొడ్డికి వెళ్ళిపోతుంటారు, మోషన్కి వెళ్ళిపోతుంటారు. అది ఏమబ్బా సమస్య, ఏంది ఇది అనుకుంటే, వాళ్ళకు జీర్ణ వ్యవస్థ సరిగా ఉండదు, తిన్న ఆహారం సరైన డైజెషన్ పొజిషన్లో ఉండదు. దాన్ని కూడా ఇది సక్రమంగా చేసేస్తుంది. కాబట్టి ఈ యొక్క వైద్యం ద్వారా ఆ సమస్యలంతా అరికట్టచ్చు. దాన్ని మీరంతా ఉపయోగించుకోండి. లేదు అంటే మా దగ్గర కావాలంటే కూడా దొరుకుతుంది ఆ పౌడరు. ఆ
ఆ పౌడర్ వచ్చేసి ఇదండి, ఈ చూర్ణము. ఇది ఒక స్పూన్ పొడి తీసుకొని రాత్రి గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగాల. తాగినట్టయితే ఈ తేపులు కానీ, కడుపులో మంట కానీ, అల్సర్ లాగా ఉండడం కానీ, అన్ని రకాల సమస్యలను ఇది అరికట్టే గుణము ఉంది దీంట్లో. చక్కని వైద్యం, అందరూ ఉపయోగించుకోవాలి, చేసుకోవాలని చెప్తున్నాము. మీకు కావాలంటే మా ఫోన్ నెంబర్లు, అడ్రస్ అన్నీ ఉంటాయి. మీరు సంప్రదించి తీసుకొని చేసుకుంటారని మీకు తెలియజేసుకుంటాం.